శాసన మండలిలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు ఇటు బీఆర్ఎస్ పైన మరియు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారి పైన కొన్ని విమర్శలు చేయడం జరిగింది. సో ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ మహిళా నాయకురాలు తెలంగాణ ఉద్యమకారులు తాండ్ర మేఘన గారు ఉన్నారు. అక్క చూసే ఉంటారు కవిత గారి వ్యాఖ్యలు. 10 ఏళ్ళు ఏం బీకిర్రు అని చెప్పేసి కొంతవరకు మాట్లాడిన పరిస్థితి. నిజంగానే కేసీఆర్ గారు అంటే తెలంగాణ ఉద్యమకారుడు కేసీఆర్ గారిని పట్టుకుని ఇట్లాంటి మాటలు మాట్లాడచ్చా? యావత్ తెలంగాణ ఖండిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ అనకుండా అదర్ పార్టీస్ కూడా ఈ మాటను ఖండిస్తుంది. ఎందుకనంటే ఏం పీకిండ్రని మీరు ఎందుకున్నారు 10 ఏళ్ళు? ఇప్పుడు సరే బీఆర్ఎస్ పార్టీ ఏం పీకలేదు. నేను ఆమెను అనాలంటే కూడా గుండె మీద రాయి పెట్టుకుని అంటాను. ఎందుకంటే ఆమె అంటే నాకు చాలా అభిమానం ఉండేది. ఇన్ని రోజులు హరీష్ రావు గారిని, బీఆర్ఎస్ పార్టీని, కేటీఆర్ గారిని ఎంత విమర్శించినా మేము ఒక మాట మాట్లాడలేదు. ఎందుకంటే ఈ రోజు లేకుంటే రేపన్నా తెలుసుకుంటది, ఒక మాట మాట్లాడుతుందిలే. ఎవరైనా సడన్లీ అంటారు, ఆడపిల్ల కోపం ఏంటంటే నీటి మీద బుడగ లాంటిది. ఫ్యామిలీ టెన్షన్ ఉండొచ్చు, ఫ్యామిలీ గొడవలు ఉండొచ్చు, ఈ రకంగా అంటుంది ఆవేశంతో అని మేము ఇన్ని రోజులు ఓపిక పట్టినాం. కానీ మీకు కన్న తండ్రి కావచ్చు అక్క, కానీ మాకు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన యోధుడు, మాకు మాలాంటి వాళ్లకు ఒక తండ్రి లాగా ఆదరించిన కేసీఆర్ గారిని ఏం పీకిండు అన్న మాట మాట్లాడిరు. సరే, ఆ లాంగ్వేజ్ మీరు యూజ్ చేయొద్దు. అసలు మీ నోటి నుండి ఈ లాంగ్వేజ్ వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏం పీకిండ్రు అని 2014 నుండి మీరు మొన్నటి వరకు బీఆర్ఎస్ లో ఉన్నారు. ఏం బీఆర్ఎస్ పార్టీ పీకిండ్రు అని చెప్పేసి మీరు ఒక 5 సంవత్సరాలు ఎంపీగా మళ్ళీ మీకు ఏ పదవి లేకుంటే ఒక ఎమ్మెల్సీ ఎట్లా తీసుకుంటారు? ఇగో చిన్నపిల్లలు కాదు. ఒక స్టేట్మెంట్ లో అక్క అన్నది ఏమని, నాకు అసలు వద్దే అన్నది. ఇప్పుడు మాకు ఒక కనీసం డివిజన్ ప్రెసిడెంట్ లేదు. అయినా కానీ బీఆర్ఎస్ మహిళగా బాపు కేసీఆర్ గారి ఒక చేసిన ఉద్యమమే గాని, ఆయన రాష్ట్రానికి చేసిన మంచే గాని, అభివృద్ధే గాని అది మాకు దృష్టిలో ఉంది. మేము ఒక తండ్రిలాగా భావించి మేము ఇప్పటికీ ఏ రోజు మేము బీఆర్ఎస్ పార్టీనే గాని, బాపు కేసీఆర్ గారినే గాని ఏ రోజు విమర్శించకుండా, మమ్మల్ని ఎన్ని అవమానాల పాలు చేసినా, ఎంత మాకు అది చేసినా గానీ మేము ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాము. బాపు కేసీఆర్ గారిని అంటు పెట్టుకుని ఉన్నాము. అటువంటిది మీరు నిన్న శాసన మండలిలో పీకిండ్రు అని అంటే, సరే ఏం పీకలేదు. పీకకుంటే మీరెందుకున్నారు 10 ఏళ్ళు? 10 ఏళ్ళు మీరు ఎందుకు పదవి అనుభవించిండ్రు? ఇంకొకటి ఏమన్నారు, నేను వెళ్ళేటప్పుడు జైలుకి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఎవరు లేరు, ఎవరు పట్టించుకోలేరు అని. ఎందుకు పట్టించుకోలేదక్క? మీరు ఒకసారి ఫొటోస్ చూస్తే, మీడియా చూస్తే మీకు గుర్తుకొస్తది. నేను మీ దగ్గర ఉన్నోళ్ళు అందరూ ఇప్పుడు మిమ్మల్ని మీరేదో అనంగానే వాళ్ళు అంటుర్రో, వాళ్ళు ఎన్ని మాటలు నాతోటి చెప్పుకున్నారో అవన్నీ నాకు తెలుసు. మీరు అన్నారు కదా ఒక ఆడపిల్లని, నేను ఒక ఆడపిల్లని కేవలం కేసీఆర్ గారు కూతురు అని మీరు మీ దగ్గర ఒక అభిమానం, మీ మీద ఒక అభిమానంతో మీరు ఎప్పుడు ఏ టైంకి పిలిచినా మేమున్నాం. మీరు బయటికే జైలుకు వెళ్ళేటప్పుడు నేనున్న తాండ్రా మేఘన, నేను పక్కనే ఉన్న ఏడ్చుకుంటూ. మీరు జైలుకి వెళ్ళి లోపలికి వచ్చేటప్పుడు కూడా ఇదే శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో నా ఇది తాలి బొట్టు, పుస్తెల తాడు పొయ్యింది. మీ ఎవరు జాగృతి నాయకులకు అందరికి తెలుసు. మీ దాకా వచ్చిందో లేదో నాకు తెలియదు. ఆ అభిమానం నా ఏ ఆడపిల్ల పుస్తలు పోతే ఊరుకోదు, కానీ అది పోయినా ఇంతవరకు చెప్పాలి. మీరు అనుకుంటారు కదా నా చేయి మీద కవిత కాను ఉంటది పచ్చబొట్టుతోటి, నా భర్తది పెట్టించుకోలేదు. కవితక్క కల్వకుట్లు అని పెట్టుకోవాలి, కవితక్క అని పెట్టుకోవాలి. అంటే ఇంత అభిమానం ఉన్న నేను ఏ రోజు మిమ్మల్ని విమర్శించలే. ఏ రోజు మీరు బీఆర్ఎస్ పార్టీని దుమ్మెత్తి పోసినా, ఎన్ని మాటలు అన్నా గానీ నేను నాయకుల కన్నా లేదు, ఆమె కోపంతో అంటుంది, ఆమె ప్రేమ గల్లది, అది ఇదని నేను సర్ది చెప్పిన. కానీ ఈ నిన్నటి రోజు మీరు చేసిన వ్యాఖ్యలకు ఏం పీకిండ్రు అని అన్నారు కదా, ఏం పీక లేకుండా మీరెందుకుండే 10 ఏళ్ళు? మీరు ప్రజల కోసం పోరాడే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మీరు ఏ పదవి తీసుకునేది లేకుండే. మీకు ఇప్పుడు నాకు పదవులు వద్దన్నా కూడా బీఆర్ఎస్ పార్టీ పిలిచి పదవులు ఇచ్చిందని చెప్తుంది కదా. మనం సరే పిలిచి ఎందుకు ఇచ్చింది? కేసీఆర్ గారు బిడ్డని ఇచ్చింది, మళ్ళీ మాకెందుకు ఇవ్వాలి? ఇప్పుడు మేము సామాన్య నాయకురాళ్ళం కదా, పిలిచి ఇప్పుడు సరే పిలిచి ఇచ్చిండ్రు. సరే మీరు ఒక సంస్థ నడిపిస్తుర్రు, మీ దగ్గర ఫాలోయింగ్ ఉందనో సంథింగ్ ఏదో మీరు చేసే పని నచ్చిందనో మీకు పదవి అంటగట్టిరు. మీరు ఆ పదవికి ఎంత న్యాయం చేసిండ్రో ప్రజలకు చెప్పండి. మీరు ఎంపీగా ఉన్నప్పుడు
ప్రజల్లో ఎంత ఉండే, మీరు ప్రజలకు ఏం న్యాయం చేసిండ్రు? బీఆర్ఎస్ పార్టీ చేయలేని పనులను నేనే చేసిన జాగృతి ద్వారా అని చెప్పింది కదా, ఆ విషయం. జాగృతి ద్వారా చేసిన పనులు బయట పెట్టండి. జాగృతి ద్వారా మీరు రైతు బంధు ఇచ్చిండ్రా? జాగృతి ద్వారా మీరు కళ్యాణ లక్ష్మి ఇచ్చిండ్రా? జాగృతి ద్వారా మీరు ఏంది పింఛన్లు ఇచ్చిండ్రా? ఏం చేసిండ్రు? కేసీఆర్ గారు పీకనివి మీరేం పీకిండ్రు? కేసీఆర్ గారు ఏం పీకలేరని నిన్న అన్నారు కదా. మీరు ఒక తండ్రికి ఇచ్చే ఒక మర్యాద కూడా ఇయ్యలేరు. మీ అటువంటి కూతుర్ని గన్నందుకు ఆయన ఎంత క్షోభపడుతున్నాడో యావత్ తెలంగాణ అంతే శోభపడుతుంది. ఎందుకంటే తండ్రి లేక మేము ఎంత బాధపడతామో మాకు తెలుసు. అటువంటి తండ్రి స్థానం ఒక తెలంగాణకు ఒక తండ్రి లాగా ఆదరించి మాలాంటి వాళ్ళకు ఒక జీవితాన్ని బతుకునిచ్చిన కేసీఆర్ గారిని నిన్న అన్నారు. మేము చాలా వేదనతోటి మేము మాట్లాడుతున్నాము. మీరు ఏం పీకలేరు. మీ వేదన అర్థమవుతుంది. ఎందుకంటే మీరు కూడా కవిత గారితోనే చాలా ప్రయాణం చేస్తున్నారు. సో ఇవాళ మీరు కూడా కవిత గారి మీద మాట్లాడుతున్నారంటే మీకు ఎంతో కొంత ఆవేదన ఉన్నట్లే కదా ఈ విషయంలో. ఇప్పుడే చెప్పిన పచ్చబొట్టు వేసుకున్నాను అంటే ఈ రోజు నేను ఆమెను విమర్శిస్తున్నా అంటే కేవలం కేసీఆర్ గారు లేకుంటే కవితమ్మ ఎక్కడిది? బీఆర్ఎస్ పార్టీ ఎక్కడిది? అసలు కవితమ్మ నిన్న నుండి మాకు కాల్స్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంత మంది ఉన్నారో బీఆర్ఎస్ నాయకులకు అందరు కాల్స్ వస్తున్నాయి. మళ్ళీ మీ అక్క ఏం పీకలే కేసీఆర్ అన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మాకు ఫోన్ చేసి మమ్మల్ని అడుగుతుంటే మేము ఆన్సరు ఎట్లా మేము ఇస్తున్నాము. ఎందుకంటే ఇక్కడ ఈమెను తక్కువ చేయలేదు, ఏ రోజు మేము తక్కువ చేయలేదు. వాళ్ళు నన్ను అడుగుతున్నారు. సరే మళ్ళీ ఏమి అది లేకుంటే మళ్ళీ మీ అక్క అంత పెద్ద ఇల్లు ఎట్లా కట్టింది? బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండే కదా అంత పెద్ద ఇల్లు కట్టింది. మళ్ళీ ఇంత లగ్జరీగా ఉంటది, ఎక్కడికెళ్ళి లగ్జరీ అయ్యింది? ఈ 10 ఏళ్ళ కింద 10 ఏళ్ళు పరిపాలనలో ఉన్నప్పుడే కదా మీ అక్క ఇంత పెద్ద ఇల్లు కట్టుకుని ఇంత లగ్జరీగా ఉంది. ఇంతకు ముందుకు మీ అక్క ఇంత లగ్జరీగా లేకుండే కదా అంటారు. మళ్ళీ దీనికి మేమేం ఆన్సర్ ఇవ్వాలక్క? మీరు ప్రభుత్వ బీఆర్ఎస్ వాళ్ళు చెయ్యండి మేము చేసినాం అన్నారు కదా. సరే మళ్ళీ రైతు బంధు ఎవరు ఇచ్చిరక్క? కేసీఆర్ ఇయ్యలే, మీరు ఇచ్చిరా జాగృతి ద్వారా? సరే పెన్షన్స్, వీడో పెన్షన్స్ మీరు ఇచ్చిరా? కళ్యాణ లక్ష్మి మీరు ఇచ్చిండ్రా? మీరిప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేసే అరాచకాలకు ఎందుకు అగ్నెస్ట్ గా మాట్లాడతలేరు? ఆ ప్రభుత్వంలో ఏం చేసిండ్రు అనేది అన్ని ఉన్నాయి, ప్రజలకు తెలుసు. ప్రజల ఆదరణ, ప్రజల అభిమానం. మొన్న కేసీఆర్ గారి జల చూసే మన కాంగ్రెస్ ప్రభుత్వానికి గడగడలాడింది. అరే కేసీఆర్ రమ్మన్నారు వస్తేనేమో అయ్యా అదైపోయింది. అటువంటి నాయకుడిని పట్టుకొని మీరు ఏం పీకిండ్రు అని మాట్లాడిండ్రు? మీ గుండెల మీద చెయ్యేసుకొని చెప్పండి, మీరు కేసీఆర్ గారిని విమర్శించడం కరెక్టా? అది అస్సలు కరెక్ట్ కాదు. మీరు దేని గురించి అంటుర్రో మీ రాజకీయం మీకే తెలవాలా. ఎందుకంటే రాజకీయం ఉండాలా, కానీ ఈ రాజకీయం అని కాదు ఏ రంగంలోనే గాని ఒక తండ్రిని విమర్శించే, ఒక రక్త సంబంధాన్ని విమర్శించే ఒక ఆడపిల్లకు వస్తే మట్టుకు ఆ పదవి వద్దు, ఏది వద్దు అని చెప్పేసి అన్ని వదులుకొని ఇంట్లో కూర్చోవాలి. గాని తండ్రిని విమర్శించే స్థాయికి మీరు వచ్చిండ్రంటే మీ రాజకీయం ఎట్లుందో యావత్ తెలంగాణ ప్రజలు చూస్తుంది. నేను ఒక్కదాన్ని కాదు, తెలంగాణ ప్రజలు అంటున్నారు. ప్రతి ఒక్క గొంతు లేస్తది. ఎందుకంటే మీ మీద అభిమానం ఉండే, నిన్న మీరు కేసీఆర్ గారి మీద చేసిన విమర్శలను బట్టి మీ మీద అభిమానం మొత్తం చచ్చిపోయింది. ఈమెనా మేము అభిమానించేది? ఒక నాయకుడు ఒక తెలంగాణ సాధించి నేను సస్తనా తెలంగాణ వస్తున్నా అని వచ్చుడో అని నేను చస్తున్నా తెలంగాణ వచ్చుడో అని చెప్పేసి తెలంగాణ కోసం ప్రాణాలను కూడా త్యాగము చేసి నిలబడ్డ ఒక యోధుల్ని మీరు ఈ రోజు అన్నారు కదా, మీకు రక్తం పంచుకొని పుట్టిన కూతురు కావచ్చు, కానీ కేవలం ఒక తెలంగాణ సాధించిన బంధమే కేసీఆర్ గారితో ఉంటది. నా కట్టె కాలేంత వరకు ఖచ్చితంగా కేసీఆర్ గారితో ఉంటది. ఏ రోజన్నా కేసీఆర్ గారిని విమర్శించే రోజు వస్తే మాత్రం ఆ రోజు నాది నేను ఆత్మహత్య చేసుకోవడం తప్ప ఇంకా ఏది ఉండదు. ఎందుకంటే అటువంటి యోధిని అనాలంటే కొంచెమన్నా గుండెలా అది కావాలక్క. కానీ మీరు ఒక కన్న కూతురు, కేసీఆర్ గారి రక్తం అసలు చెప్తున్నాను కదా, ఆయన ఏంది, ఆయన స్థాయి ఏంది, ఆయనని మీరు విమర్శించడం అని అంటే అది కరెక్ట్ కాదు. ఈ మొన్నటి వరకు మేము నమ్మలేము. మన రేవంత్ రెడ్డి ఈ చెప్పిన మాటలే మాట్లాడుతుంది రేవంత్ రెడ్డి అని మేము నమ్మలేదు. కానీ నిన్నటి రోజు నుండి ఖచ్చితంగా అంటే మీరు పదవి కోసం, ప్రజల మెప్పు కోసం
తండ్రిని కన్న తండ్రి, ఒక బిఆర్ఎస్ నాయకుడు కాదు, ఒక కన్న తండ్రిని కూడా విమర్శించనికే వెనకాడతలేరు అని అంటే మీ విఘ్నతకే వదిలేస్తున్నా నేను. కేసీఆర్ గారిని ఉద్యమకారులకు కూడా ఎటువంటి న్యాయం జరగలేదు అని కూడా ఒక స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సరే, ఉద్యమకారులకు న్యాయం చేయలేడు కేసీఆర్ గారు, మళ్ళీ మీరేం న్యాయం చేసిరక్క? ఇదే మన సునీతారెడ్డిని అడిగితే తెలుస్తది. ఎందుకనంటే ఓయూ విద్యార్థులు అప్పుడు ఉద్యమంలో జైల్లోకి పోయి తన్నులు తిని అంత చేసి వస్తే ఇదే సునీతారెడ్డి రవీంద్ర భారతిలో మీ కాళ్ళు మొక్కనికి వస్తే కూడా మీరు పట్టించుకోకుండా పోయి రకం మా కండ్ల ముంగట మమ్మల్ని పట్టుకొని అడిగినరు, ఇగో మాకే లేదు దిక్కు, మీరెందుకు ఆమె వెనకడ తిరుగుతున్నారని. మళ్ళీ ఎక్కడ పోయిరక్క అప్పుడు మీరు? సరే, మీరు ఎన్నో నేను చేసినాను బిఆర్ఎస్ లా ఉండి నేను చేసిన జాగృతి ద్వారా అన్నారు. మళ్ళీ ఉద్యమకారుల గురించి అప్పుడు మీరు ఎందుకు ఆలోచించలేరు? అప్పుడు ఎందుకు మాట్లాడలేరు? ఇప్పుడు ఎందుకు గుర్తుకొచ్చిరు మీకు ఉద్యమకారులు? అప్పుడు ఎందుకు గుర్తుకు రాలేరు? అంటే ప్రజలు, ప్రపంచము, రాష్ట్రం చూస్తలేదా? మీరు ముందు బిఆర్ఎస్ లో ఉన్నప్పుడు ఏం మాట్లాడారు, బిఆర్ఎస్ తర్వాత ఇప్పుడు జాగృతికి పోయినాక, సరే జాగృతి పోయినాక మీరు ఏం మాట్లాడుతారు అది మీ యొక్క లబ్ధి కోసమే మాట్లాడుతారు. అది మొత్తం నిన్న మాత్రం క్లియర్ అయిపోయింది మాకు. ఇంకా కేసీఆర్ గారిని మాత్రం ఖచ్చితంగా డాటర్ ఆఫ్ కేసీఆర్ అనేది మేము పక్కన పెట్టేసి మేము ఖచ్చితంగా మీతోటి మా కేసీఆర్ గారిని మా నాయకుడిని అంటే మాత్రం మేము 100% మేము ఊరుకోము, మేము అంటాం. నైతిక విలువలు లేని పార్టీ అని అన్నది కదా. నైతిక విలువలు లేదు, కరెక్టే. 2014 నుండి మీరు ఎందుకున్నారు? ఒక రోజులో తెలుస్తుంది, ఒక సంవత్సరంలో తెలుస్తుంది, 2 సంవత్సరాలలో తెలుస్తుంది. ఇన్ని రోజులు ఎందుకు అనుభవించిండ్రు? ఈ పార్టీలు ఉండే కదా అంత రాజమహల్ కట్టుకుర్రు, ఈ పార్టీలు ఉండే కదా మీకు ఒక స్థానాన్ని సంపాదించుకుర్రు, ఈ పార్టీలు ఉండే కదా మీరు జైలుకు పోయేసి వచ్చిండ్రు, మళ్ళీ ఈ పార్టీలనే కదా అన్ని చేసిండ్రు. అటువంటప్పుడు ఈ పార్టీని మీరు విమర్శించే అంత మీరు ఒక్క సంవత్సరం ఉండి మీకు నచ్చకుంటే వెళ్ళిపోయేది ఉండే. మీరు అది కాకుండా మీరు ఇప్పుడు 10 ఏళ్ళు పరిపాలనలో ఉండి అంటే ఇప్పుడు బిఆర్ఎస్ ఓడిపోకుంటే మీరు ఏమనుకుంటుండే అంటే ఇప్పుడు రేపు ఏ పార్టీ వచ్చినా గానీ ఇప్పుడు మా బిఆర్ఎస్ వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది, అది 100% రాసి పెట్టుకోండి అక్క. మీరు అనుకుంటుండొచ్చు లేదు కాంగ్రెస్ వస్తుంది, కాంగ్రెస్ లో నాకు ఒక ఏ నాటికి 30 ఏళ్ళు గాని 50 ఏళ్ళు గాని కేసీఆర్ గారు ఉన్నంత వరకు కేసీఆర్ బిఆర్ఎస్ అసలు పేరు తీయని ప్రజలు లేరు. మాకు విలువ లేదా? మేము లేమా? మాకు ఏ పదవి లేదా? ఆమె కన్నా ఎమ్మెల్సీ ఉన్నది, ఎంపీ ఉంది, ఎంపీ చేసింది, బాగా సంపాదించుకున్నారు. మేమేం సంపాదించుకున్నాం? ఉన్న బంగారం పోయింది, మా పైసలు పోయినాయి. ఆమె పొద్దున క్యాన్వేలో పోతుంది, 3 గంటలకు బయలుదేరాలంటే రాత్రి 1 గంటలకు మేము ఇంట్లోకి వెళ్ళి ఒక ఆడోళ్ళం వస్తుంటాం. నేను ఈడికెళ్ళి సుశీలారెడ్డి ఎల్బీ నగర్కి వెళ్ళి క్యాబ్ దొరుకుతుండేనా, మేము ఎట్లా వస్తుండేనా, మేము అట్లా వస్తుండే. ఏ రోజన్నా మళ్ళీ ఎట్లా వచ్చిండ్రమ్మా మీరు, ఆటోలు వచ్చిండ్రా, బస్సులు వచ్చిండ్రా, ఏ రోజన్నా అడిగిందా? కానీ ఆమె వెంబడి మమ్మల్ని దింపుకుంది. ఏ రోజన్నా ఆమె వెంబడి మేము లబ్ధి పొందినామా? కేవలం ఒక ఫోటో కోసం పొద్దున్న నుండి సాయంత్రం వరకు ఇంట్లో పని చేయకుండా, ఇంట్లో భర్తను పట్టించుకోకుండా, పిల్లలను పట్టించుకోకుండా పొద్దున్న నుండి రాత్రి 11 గంటల వరకు కూర్చుంది. ఆమె అన్ని పనులు చేసుకుని కిందికి వచ్చినాక ఆమె తోటి ఒక స్టిల్ కోసం కూర్చుంటుంటే మళ్ళీ మేము మీతోటి పని చేయలేదా? మీకు సపోర్ట్ చేయలేదా? మీరు ఎట్లా చెప్తే అట్లా వినలేదా మేము? అదే రకంగా బిఆర్ఎస్ లా మాకు ఇప్పుడు మిమ్మల్ని విమర్శించలేదు కదా ఇన్ని రోజులు, మళ్ళీ బిఆర్ఎస్ లా ఇంతమంది నాయకులు మిమ్మల్ని వదిలేసి బిఆర్ఎస్ కు పోయినరు అంటే దేనికి? బిఆర్ఎస్ లో మాకు ఉంది స్థానం, బిఆర్ఎస్ లో మా నాయకుడు పేరు పెట్టి పిలిచే అంత ఉంది మాకు. ఎంత మందిలోనూ పేర్లు పెట్టి పిలుస్తాడు, మమ్మల్ని గుర్తిస్తాడు. ఇవాళ కాకుంటే రేపు ఇప్పుడు పార్టీ వచ్చినాక కొంతమంది చేరిండ్రు, తెలంగాణను విమర్శించిన వాళ్ళు కూడా చేరిండ్రు. ఎవరిని ఇగో ఇంటికి వస్తే అంటారు కదా పగోడు కూడా వచ్చినా గానీ పట్టడంత అన్నం పెట్టాలని, కేసీఆర్ గారు అదే చేసిరు. ఆ వచ్చిన వాళ్ళు వచ్చిండ్రు, అందరు ఇల్లులు కట్టుకున్నారు. ఇప్పుడు పోయిన వాళ్ళంతా సుఖమైన వాళ్ళ అందరు కలిసి వాళ్ళు సంపాదించుకొని చేసుకొని పార్టీ జర్ర కూసోగానే వెళ్ళిపోయిండ్రు. మళ్ళీ పార్టీ వచ్చినప్పుడు వస్తే మేము రానిస్తామా? గేట్ కాడనే బొంద పెట్టం వాళ్ళని 100% అది. కానీ ఆమె అనేది మాత్రం ఉద్యమకారుల కోసం ఇట్లా అనేది తప్పు. మీరు కూడా చాలా రోజులు కవిత గారితో ప్రయాణం చేశారు కదా, అసలు కవిత గారి వ్యక్తిత్వం ఎట్లాంటిది? మీలాంటి చిన్న కార్యకర్తలను పట్టించుకునేది అస్సలు పట్టించుకోలేదు. నేను ఇప్పుడే చెప్తున్నాను కదా, ఆమె 3 గంటలకు క్యాన్వేలా పోవాలి అని అంటే రాజసాగర్ అన్న మాకు చెప్తుండే, మేము 1 గంటలకు వచ్చి ఉంటుంటే. ఇదే లాస్ట్ ఈ మొన్న ఒక 2 years కింద మన శివరాత్రి రోజు పోయేది ఉండే. నేను మా భర్త తోటి మా చెల్లి వాళ్ళ ఇంట్లో ఆంధ్రాలో ఉన్నా. 8 గంటలకు సుశీలారెడ్డి ఫోన్ చేసింది. సుశీలారెడ్డి 8 గంటలకు ఫోన్ చేస్తే
ఏంది ఇట్లా అక్కెంబడి పోవాలంటే నేను ఆడ ఒక అర్జెంట్ పని మీద మా చెల్లె వాళ్ళ మామయ్య చనిపోతే సంథింగ్ దేనికో పోయినా. తను కాల్ చేయంగానే సుశీలారెడ్డి అక్క ఫోన్ చేయంగానే ఇమ్మీడియట్లీ బయలుదేరి వచ్చి 1 o'clock నాన్న రీచ్ అయిన కార్లో. ఆ డ్రైవర్ కు రిక్వెస్ట్ చేసిన, మీకు దండం పెడతా నాకు 1 గంటల వరకు అక్క దగ్గర ఉండాలంటే 12:30 వరకు ఇంట్లో 8 o'clock నుండి మన ఇది ఒంగోలు నుండి 8 o'clock బయలుదేరి ఈడున్నా, తినలే చేయలే, వచ్చేసి తొందర మా ఏదో చిన్న పని చేసి ఫ్రెష్ అయ్యి ఇమీడియట్లీ అడికి వెళ్ళిపోయినా. ఇప్పుడు పోయినాం ఆమె మొత్తం చేసుకుని, ఇప్పుడు వాళ్ళకైతే పనులు ఉంటారు అన్ని ఉంటారు, మాకేముంది మేము అయినా కానీ మేము ఏ రోజన్నా పిలిచి అయ్యో మీరు ఆటోలో వచ్చిండ్రా అని 10 రూపాయలు ఇచ్చిన వాళ్ళు అని చెప్పమానండి. 10 రూపాయలు ఇచ్చిండ్రా వాళ్ళు? కేవలం అభిమానం కొద్దిగా పోయినాం. రాత్రి అనక పగలనక రాత్రి పూట ఏ టైంకి పిలిస్తే ఆ టైంకి పోయినాం. నాకు గ్రౌండ్ తెలుసు, నాకు చిన్న కార్యకర్తలు పడే నా బాధ తెలుసు అని చెప్పేసి అంటుంది కదా. చిన్న కార్యకర్త వాళ్ళ దగ్గర ఉండే ఇప్పుడు అంటే వాళ్ళు జాగృతిలో కొంతమంది, ఎక్కువ మంది లేరు, కొంతమంది ఉన్నారు. వాళ్ళ దాంట్లోనే వాళ్ళు ఇల్లు కట్టుకొని వాళ్ళ జాగృత వాళ్ళు నాకు చెప్పింది. నేను ఏ రోజైతే నాది స్టేట్మెంట్ ఉంటుందో భవన్లో ఖచ్చితంగా ఆ రికార్డింగ్ ఆ వీడియోలు ఇట్లా అన్ని బయట పెడతాను. కానీ కేసీఆర్ గారిని అంటే నేను అన్ని బయట పెడతాను. నేను నాకు నిన్న నుండి నేను అసలు మైండ్ లేదు. ఇల్లు ఫంక్షన్ అయినప్పుడు, ఆమె ఇల్లు ఇనాగ్రేషన్ అయినప్పుడు వాళ్ళకి కావాల్సిన వాళ్ళు వాళ్ళ ఇప్పుడు ఆమె అనుకుంటుందా కాసు మీ ఎంబడి తిరిగేట ఆమెనే అక్క, నేను పేరు చెప్పే టైం వస్తుంది. ఆమె ఏమన్నదంటే పట్టు చీర పట్టు పంచ బట్టలు పెట్టి ఇన్విటేషన్ ఇచ్చింది. మా సొంటోళ్ళని గుర్తించదామె అని మిమ్మల్ని ఎంత విమర్శించిండ్రో నాకు తెలుసు. నేను వాళ్ళని జాగృతోళ్ళని నేనన్నా ఎన్నిసార్లు అట్లా నువ్వు అక్కెంబడి ఇన్ని రోజులు ఉండి అట్లా మాట్లాడొద్దు కదా అని నేనన్నా. అంటే మీరు కార్యకర్తల గురించి తెలుసు అని మీకేం తెలియదు అక్క, మీరు అనుకుంటారేమో కార్యకర్తల గురించి మేము పడే బాధల గురించి తెలియదు. ఇదే మీరు జైలు నుండి వచ్చేటప్పుడు ఒక పిలుపుకు అక్క వస్తుందంటే మేము ఈడికి వెళ్ళి ఎట్లా వచ్చినామో మాకు తెలుసు. పొద్దున్న 9 గంటల నుండి భవన్ లో కూర్చున్నాం. భవన్ నుండి భవన్ లో గింత అన్నం తిన్నదే మాకు భవన్ బీఆర్ఎస్ పెట్టింది, మాకు అన్నం మీరు పెట్టలేకుండే. ఆడ తినేసి ఆడికి పోయితే 4:30-5 గంటల వరకు బయటకు వచ్చింది. అంత మందిలో ఒక ఆడపిల్లనయ్యా నేను. ఆడపిల్లని మొగోళ్ళ మధ్యలో మీరు వీడియోలు చూడండి. పోయి ఆమెను ముద్దు పెట్టుకున్నా. నేను కారులో పోయి ముద్దు పెట్టుకున్నా. గజ్జల నాగేశన్న నేను ఎన్నుకుంటా. పోలీసు వాళ్ళు మొత్తం ఇట్లా అండ్ల నూకులాటల దుబ్బులాటల. మీకు సెక్యూరిటీ ఉంటది, మాకేడుంది? మీకు సెక్యూరిటీ ఉంది. మీరు ఒక కేసీఆర్ గారు కూతురు, నేను చెప్తున్నా కదా, మీరు ఏది కాదు, మీరు కేసీఆర్ కూతురు అని. కేసీఆర్ గారి కూతురు అనే కవిత గారికి విలువనా, లేకుంటే కవిత ఇండివిజువల్ కేసీఆర్ గారు కూతురనే, కేసీఆర్ గారు కూతురనే. ఇప్పుడు అట్లా అంటే ఎంతో మంది ఉన్నారు, మళ్ళీ వాళ్ళందరికి ఎందుకు లేవు? ఇంత ఈ ఎక్కువ ఎక్స్ట్రా ఉన్నది. బీఆర్ఎస్ లో సామాన్య మహిళకైనా ఒక హోదా ఉంది, ఒక అది ఉంది. కానీ ఎక్స్ట్రా ఉంది చూడండి. ఆ ఎక్స్ట్రా ఎందుకుంది? కేసీఆర్ గారు కూతురే కదా, ఆ మహానాయుడు కూతురే కదా, ఆయన రక్తం పంచుకొని పుట్టిన కూతురనే కదా, ఆయన కడుపున పుట్టిన కూతురనే కదా, ఆమెకు అంత విలువ ఉంది. లేకుంటే ఇప్పుడు వేరే ఇప్పుడు సరే అందరు ఉన్నారు, వాళ్ళకెందుకు ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా లేరా? వాళ్ళకెందుకు లేదు? మీకెందుకు ఎక్స్ట్రా ఉంది? ఎమ్మెల్యేలు కూడా మీకు కూడా ఎందుకు అది చేస్తారు? మళ్ళీ ఎవరు వచ్చినా మీ కాళ్ళు ఎందుకు మొక్కుతారు? ఏ స్థాయి ఉన్నా మీ కాళ్ళు ఎందుకు మొక్కుతారు? మీ కాళ్ళు పట్టుకుంటే కేసీఆర్ గారు కాళ్ళు ముట్టుకున్నంత విలువ అని వాళ్ళు భావిస్తారు. వాళ్ళు ఏదో మీ కాళ్ళు మొక్కుతా అని కాదు, కేసీఆర్ గారు ఎందుకంటే కేసీఆర్ గారు కాళ్ళు ముట్టుకోవాలంటే కేవలం కవిత గారి కాళ్ళు పట్టుకుంటే కేసీఆర్ గారి కాళ్ళు పట్టుకున్నంత ఒక తృప్తి ఆనందం కాబట్టి కవితమ్మ కాళ్ళు పట్టుకుంటారు. మళ్ళీ వేరే వాళ్ళ కాళ్ళు ఎందుకు పెట్టుకోరు? లాసియా ఆడమే కదా, ఎమ్మెల్యేగా చేయలేదా? పాపం మా అమ్మాయి చనిపోయింది. మళ్ళా పద్మదేవేందర్ గౌడ్ లేదా, ఇదే సునీత. ఇప్పుడు మేయర్ గారు ఇప్పుడు వేరేమో, మేయర్ గారు కూడా బాగానే ఫైర్ గా మాట్లాడతారు. సరే పదవి కోసం అక్కడ డిప్యూటీ మేయర్ లేడీ లేకుండేనా? ఎంతమంది లేరు? మళ్ళీ వాళ్ళకి ఎక్స్ట్రా ఎందుకు లేదు? కేవలం ఈమె కేసీఆర్ గారు కూతురు. పక్కన కేసీఆర్ గారు కూతురు మీరు కాకుండా ఉంటే ఏంది? మాలాగానే కదా, సామాన్య కార్యకర్తలే కదా మీరు. మళ్ళా అది దృష్టిలో పెట్టుకోండి. ఎందుకంటే కేసీఆర్ ని విమర్శించిండ్రు, ఇది కరెక్ట్ కాదు. మీరు ఒక్క మాట నిండొచ్చు, 1000 లక్షలు పుడుతున్నాయి, 1000 లక్షలు పుడుతున్నాయి అక్క. మీకు ఇప్పుడు కూడా ఉంది. కేసీఆర్ గారిని విమర్శించకండి. హరీష్ రావుని విమర్శించే మేనబావ కదా, వాళ్ళకి ఏమన్నా ఉంటది అనుకున్నాం. అన్నని విమర్శిస్తే అన్న మీద హక్కు చెల్లెకుంటది కదా అనుకున్నాం. కానీ ఇదేంది కన్న తండ్రి మీద గింత. మా లాంటి వాళ్ళమైతే
అస్సలు అనము. మా లాంటి వాళ్ళం ఎప్పుడు మేము మాట్లాడడం, మేము ఎందుకంటే మాకు తండ్రి విలువ తెలుసు, అన్న విలువ తెలుసు, మాకు ప్రతి విలువ తెలుసు. మేము విలువగల్లోళ్ళము. ఎందుకంటే మేము ఉండొచ్చు, మేము చిన్న స్థాయి ఉండొచ్చు కానీ, మేము చిన్న నాయకులం ఉండొచ్చు కానీ, ఒక రోజు ఇట్లా తండ్రిని విమర్శించాలి, అన్నని విమర్శించాలన్న రోజు వస్తే మాత్రం మేము ఈ రాజకీయాలకు నమస్తే పెడతాము. ఏ ఒక్క సొసైటీలో దేంట్లకు రాము. మా ఇల్లు మా సంసారం కోసమే ఉంటాం. ఎందుకంటే తండ్రిని విమర్శించే స్థాయికి వస్తే మాత్రం అసలు ఆడపిల్లైనా మగపిల్లగాడైనా వాళ్ళు బతకడమే వేస్ట్. ఎందుకంటే తల్లిదండ్రులను సన్మానించినోడే ఆశీర్వదించబడతాడు. అది కొంతమందికి లేకుంటే 100% మా అమ్మ లేదు, మా నాన్న లేడు. ఖచ్చితంగా మా నాన్న పేరు నిలబెట్టాలి, మా అమ్మ పేరు నిలబెట్టాలని కొన్ని మా నాన్న చేసిన పనులు కూడా నేను నా దగ్గర నా స్థాయి లేకున్నా గానీ కొంచెంలో కొంచెం నేను మా నాన్న పేరు ఎక్కడన్నా నిలబెట్టాలి, మా నాన్న పేరు రావాలని నేను ప్రయత్నిస్తుంటా. గానీ ఇట్లా తండ్రి పేరు చెడగొట్టాలని మాత్రం అసలు ఏ తండ్రికి ఇట్లా బిడ్డ ఉండదు. ఎందుకంటే చివరగా ఒక వ్యక్తిగా ఈ సభలో నుంచి వెళ్తున్నా, ఒక శక్తిగా తిరిగి వస్తా అని కవిత గారు ఉద్వేగపూరితంగా చెప్పినారు. మళ్ళా శక్తిగా తిరిగి వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? ఈ ఉన్నాయా అంటే కల్వకుంట్ల అని, కేసీఆర్ కూతురు అని 2 తీసేసేయండి చూద్దాం. ఇవి 2 తీసేసినాక చూడండి, ఇక మీరు శక్తిగా తిరిగి రండి. ఏదైనా ప్రజల కోసము పోరాడండి. మేము 100% బీఆర్ఎస్ కూడా అరే ప్రజల కోసం పక్షాన మాట్లాడుతుంది కదా, సొంత లాభాల కోసము పార్టీ అయిపోగానే రేపు ఈ రేవంత్ రెడ్డి పని ఖతం అయిపోతుంది. రేవంత్ రెడ్డి ముళ్ళ మూట చదువుకొని ఢిల్లీకి పోయే రోజు వస్తుంది. ఇక ఢిల్లీలోనే సెట్ కావాలి. ఈడుంటే మాత్రం ఖచ్చితంగా కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ ఏ నాయకులు ఊకోరు, ఆయన తిమ్మి తీస్తారు. ఆయన చేసిన అప్పులే గానీ ఆయన చేసిన డెవలప్మెంట్ ఏం లేదు కాబట్టి మళ్ళీ అప్పుడు ఎవరిని విమర్శిస్తుంది? 100% అప్పుడు ఎవరిని. ఇప్పుడు మొత్తము కాంగ్రెస్ తరఫుననే మాట్లాడుతుంది, ఈ బీఆర్ఎస్ ని విమర్శిస్తుంది. ఇప్పుడు మీరు పబ్లిక్ లో పోతారు, మీరు చేయాల్సిన పని ఏంది? మీరు ప్రభుత్వంలో ఉన్న నాయకులని, ప్రభుత్వాన్ని నిలదీయాలి. మీరు ఏడ నిలదీసిండ్రు? సరే మీరు జనం బాట అని అన్నారు రీసెంట్లీ, వేరే కాన్స్టెన్సీ నాకు తెలియదు. ఇదే మా ఖైరతాబాద్ కాన్స్టెన్సీలో కేవలం కల్మక్తకు వచ్చింది. ఎందుకంటే అక్కడ తేజ చౌదరి ఉంటాడు కాబట్టి తమ్ముడు, ఆ తమ్ముని వాళ్ళ గల్లీలనే వచ్చి చూసింది. మళ్ళీ ఇక్కడ వస్తే తెలుస్తుండే, బీజేఆర్ నగర్కి వస్తే తెలుస్తుండే సమస్యలు ఏమున్నాయా అనేది. మళ్ళీ వేరే దిక్కు పోయి అందరూ స్టేట్మెంట్ మాట్లాడి అందరు ఎమ్మెల్యేల గురించి మాట్లాడారు. మళ్ళీ ఇదే దానం నాగేందర్ గారి కోసం ఎందుకు మాట్లాడలేదు మీరు? కాంగ్రెస్ లో వెళ్ళిపోయిండన్న ఇంతమంది ఇప్పుడు వెళ్ళి అందరిని అన్నారు. ఓకే ఫైన్, మీరు ఏమన్నా చూసిండ్రో ఏమన్నా అన్నారు. ఇక్కడ వస్తదేమో అని నేను వెయిట్ చేసిన, నేను నిలబడ్డా. ఇక్కడ వస్తే బీజేఆర్ నగర్ చూపిద్దాము, కొన్ని ప్రాంతాలు ఉన్నాయి చూపిద్దాము అనుకున్నా. ఖాళీ కాన్సెన్సీ ఖైరతాబాద్ అన్నప్పుడు ఖైరతాబాద్ కాన్సెన్సీ తిరగాల. మీరు ఏదో వచ్చి ఒక్క పూటకొచ్చి ఒక్క దగ్గర మీ నాయకుడు ఉండగానే, మీ నాయకుల దగ్గర గల్లీల మురికి నీళ్లు చూడంగానే కాదు, కాన్సెన్సీ మొత్తం మురికి ఎంత ఉందో అది చూడండి. ఇప్పుడు ఎంత మురికిని మన కేటీఆర్ గారు మన జిహెచ్ఎంసి ఉన్నప్పుడు ఆయన ఎంత మున్సిపల్ శాఖ మంత్రి ఉన్నప్పుడు ఆయన ఎంత పని చేసిండో తెలుస్తుండే. మీకు తెలియకుండా మీరు అన్నారు. మళ్ళీ నాగేందర్ గారిని విమర్శించండి. మీరు ఆయనను ఎందుకు విమర్శిస్తలే? ఎందుకంటే ఆయనను విమర్శించే అంత లేదు అనుకున్నారా మీరు? ఎందుకంటే కాంగ్రెస్ నాయకుడనా? విమర్శించండి. 100% విమర్శిస్తే మీరు మాట్లాడితేనే కాదు, అన్ని పాయింట్ టు పాయింట్ ప్రతి ఒక్క ప్రజలు, సామాన్యులు, ఏదో చదువుకున్న ఇప్పుడు నేను కార్యకర్తని, నేను అనొద్దు, నేను ఒక బీఆర్ఎస్ కరుడు గట్టిన కార్యకర్తని నేను ఎందుకంటున్నా? ప్రజలు నాతోటి డిస్కస్ చేసిరు. ఇప్పుడు ఖైరతాబాద్, నేను వేరే కాన్స్టెన్సీ మాట్లాడతాను. ఖైరతాబాద్ కాన్స్టెన్సీలో ఏమైంది? మీ అక్క, నన్ను ఇప్పటికంటారు మీ అక్కనే అంటారు, మీ అక్క ఖాళీ మక్తకే వచ్చింది, ఇక్కడ రాలేదు, దాటలేదు. ఖైరతాబాద్ అంటే గది ఒక్కటేనా అని కాంగ్రెస్ నాయకులే విమర్శిస్తారు. ఆ లేడీస్ మాట్లాడుతారు, అయ్యో అక్క ఇక్కడ వచ్చి ఉంటే బాగుండు కదా, ఇక్కడ మా సమస్యలు చెప్తుండే అదేదన్నా. అవునా, ఏదో పని ఉండి రాలేదని చెప్పి మేము అప్పుడు తప్పిపుచ్చినాము. కానీ ఈ క్వశ్చన్స్ అన్ని నాకు ప్రజల ద్వారానే తెలిసినాయి కదా. ఇప్పుడు నేను మీ మీడియా ద్వారా ఆమె దాకా పోవాలని చెప్పేసి మీ ముందు పెడుతున్నానంటే కేవలం ప్రజల నుండి వచ్చేది. ప్రజలని అర్థం చేసుకోండి, ప్రజలను మాట్లాడండి. ప్రజల గుండెలో నిలిచిపోయేది కేసీఆర్ గారు, మీరు కాదు, బీఆర్ఎస్ పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీ కాదు, ఎవ్వరు గారు. అంబేద్కర్
రాజ్యాంగం రాసిన బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని 125 అడుగుల అందులో విగ్రహాన్ని కూడా పెట్టింది. అవినీతి జరిగిందని అంటుంది కదా. ఇక అన్నిట్లో అవినీతి జరిగితే మీరెందుకున్నారు? ఇదే అవినీతి బాబాసాహెబ్ అంబేద్కర్ దగ్గర మీరు బయటికి వెళ్ళి పిలిపించి ఆడ ఎందుకు మీరు ప్రోగ్రామ్స్ చేసిండ్రు? వచ్చింది కదా దండేసింది, ఎందుకు చేసిండ్రు? అవినీతి జరిగినప్పుడు మీరు ఆడికి వెళ్ళేది లేకుండే. ఇప్పుడు మీకు అవినీతి కనబడుతుంది. మీరు పార్టీలో ఉన్నప్పుడు, పార్టీ పడిపోయినప్పుడు, పార్టీ జీరో మొత్తం అయిపోక ముందుకు మీకు అన్ని మంచిగా కనబడ్డాయి, మీ కళ్ళకి అన్ని మంచిగా కనబడ్డాయి బంగారం లక్క. ఇప్పుడు మీకు పార్టీ అవినీతి చేసింది అన్ని మళ్ళీ అవినీతి చేస్తే అప్పుడేం చేసిండ్రు మీరు? ఇప్పుడు ఇంకోటి మాట్లాడితే నాకు వద్దంటే పిలిచి పదవి చిన్న పిల్లల కొట్టి చాక్లెట్ చేతిలో పెడితే వాళ్ళు ఏడుస్తుంటే నోరు మూసుకొని ఊకనీకే ఎవరికి చెప్తుండ్రు మీరు? అసలు ఏమనుకుంటారు? తెలంగాణ ప్రజలు దద్దమ్మలు అనుకుంటారో, తెలంగాణ ప్రజలకు ఏం రాదనుకుంటారు? మాకు మాట్లాడనీకి వచ్చాక కేవలం కేసీఆర్ గారిని, మిమ్మల్ని ఒక్క మాట అంటే కేసీఆర్ గారిని అన్నట్టే అని మేము ఇన్ని రోజులు మీరు పార్టీని ఎంత అన్నా కానీ మేమేమనలే, ఇప్పటికి కూడా మేము ఏమనము. కాకపోతే ఆయన అంటే మేము ఊరుకుంటామా? మా రక్తం ఊరుకుంటదా? మేము మా అయ్యగా తెలంగాణ రక్తం, మీరెట్లన్నా మేము కూడా తెలంగాణ రక్తం, తెలంగాణ గడ్డ మీద పుట్టినాం. ఖచ్చితంగా ఆ కేసీఆర్ గారు బిడ్డ ఉండని, కేసీఆర్ వంశంలో ఎవ్వరన్నా ఉండని చీరి చెండాల్తాం మా కేసీఆర్ గారిని ఒక్క మాట ఎవ్వరన్నా గాని. సీఎం అయిన రేవంత్ రెడ్డినే ఇడుస్తలేం మేము, మీరెంత? ఇప్పుడు మా కేసీఆర్ గారు మాకు అంటలేదు, మా అధిష్టానం మాకు ఎప్పుడు ఏమన్నా అక్క మాట్లాడే మాటలకు ఈవెన్ హరీష్ అన్న కూడా వద్దు ఆడపిల్లని విమర్శించొద్దు అన్నారు. కేటీఆర్ గారు ఆడపిల్లని విమర్శించొద్దు అని ఇట్లా అన్నారు. కానీ మేము ఇంతవరకు నోరు మూసుకున్నాం. కానీ మా కేసీఆర్ గారిని అంటే మేము ఊరుకుంటామా? మేము ఊరుకున్న ప్రసక్తి లేదు. ఎవరైనా పర్వాలేదు, ఖచ్చితంగా ఉతికి ఆరేసుడే ఒక లెక్క. అక్క చివరిగా చెప్పండి, మీ చేతి ఒకసారి చూపెట్టండి. ఇక్కడ కవితక్క అని కవితక్క మీద అభిమానంతో రాసుకున్నారు. ఇవాళ కవితక్కకు బీఆర్ఎస్ పార్టీకి పూర్తిగా బంధం తగ్గిపోయింది. ఈ పేరు కూడా తొలగిపోయిందటేనగా. అంతే కదా, పేరు తొలగిపోయినట్టే కదా. ఎందుకంటే ఇది జస్ట్ అందరూ ఆమె ఫోటో వేసుకొని ఆమె మీద ప్రేమతోటి ఫోన్లలో వేసుకొని ఆమెకు ఇప్పటి వరకు నేను నిజంగా చెప్తున్నా తమ్ముడు, ఇది నేను ఇంతవరకు ఎవరికి చూపియలే, నీకు తప్ప ఏ మీడియాకు చూపియలే. ఈవెన్ ఆమె తోటి నాకు జర్ర ఆమె పక్కకు నిలబడితే చాలు అన్న, ఆమె ఫోటో ఆమె చూసి నవ్వుతే చాలు అనుకునేదాన్ని. ఆమె పక్కకు నిలబడి కూడా ఏ రోజు అక్కడిని పేరు వేపించుకున్నా అని చూపియలేదు నేను. ఇవాళ ఎందుకు చూపిస్తున్నా? మా కేసీఆర్ గారిని, మా తండ్రి లాంటోడు, మా తెలంగాణ తెచ్చిన ఆయన తెలంగాణ యోధుడు. ఆయనంటే మా గుండూరుకుంటదా? రాత్రి నుండి పిచ్చిగా తిండి తినకుండా ఎంత బాధపడుతున్నా. ఎందుకంటే కేసీఆర్ గారు ఏం పీకిండ్రు అని మాట్లాడుతున్నారు. మీ లాంగ్వేజ్ అక్కది, మీ సంస్కారం అది మీది కాదు, మీ నాలుక వేరే వాళ్ళది, మీరు మాట్లాడే మాటలు వేరే వాళ్ళవి. ఇక నేను అంటే అచ్చు తెలంగాణలో చెప్పాలంటే మీకేమైనా గాలి సోకిందో ఏమో నాకు తెలియదు, అది చూపించుకోండి అక్క. ఎందుకంటే మీరు పూజలు బాగా చేస్తారు, నేను కూడా మీకోసం ప్రేయర్ చేస్తా. ఎందుకనంటే ఇది మీరు మాట్లాడే మాటలు కాదు. ఒక ఏ రోజైనా ఎంత అదైనా గాని ఒక తండ్రిని ఏ స్థాయి కన్నా పోనీయండి. మనం అత్తగారి ఇంట్లో కూడా కొన్ని ఉంటాయి, కానీ ఎంతసేపు పుట్టింటినే మనం పెద్దగా చూపించుకుంటాం గాని అత్తగారి ఇంట్లోనే తక్కువ చెయ్యము. అటువంటిది నువ్వు రాష్ట్రాన్ని సాధించినోడు, రాష్ట్రాన్ని ఇంత డెవలప్ చేసి ఎవరికి 70 ఏళ్ళ పరిపాలన కాంగ్రెస్ దే సాధ్యం కానిది సాధ్యం చేసిన యోధుడిని ఈ రోజు మీరు అంత మాటలు అంటుంటే మాకేమనిపించిందంటే మీరు కాదు ఆడ మాట్లాడేది, కేవలం మీకేదో ఏమో మళ్ళీ రేవంత్ రెడ్డి ఏమన్నా గాలి గిట్లా ఏమన్నా చేపించిండో, గాలి ఊపిండో గాని ఆ గాలి మాటలే మాట్లాడిరు మీరు. కానీ అవి మంచిది కాదు, అది మీ విఘ్నతకే వదిలేస్తున్నాం. కేసీఆర్ గారిని అంటే మాత్రం ఖచ్చితంగా మా గొంతులు లేస్తాయి.